మీకు తెలుసా ఒకే ప్లేస్ నుంచి స్విగ్గీ అండ్ జొమాటోలో 2 క్లౌడ్ కిచెన్స్ రన్ చేయొచ్చు. మీరు కొత్తగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మిస్టేక్ అయితే అసలుకే చేయక. కొత్తగా క్లౌడ్ కిచెన్ పెట్టే వాళ్ళు ఫుడ్ లైసెన్స్ ని రాంగ్ వేలో అప్లై చేస్తూ ఉంటారు. ఇలా అప్లై చేస్తే మీరే లాస్ అవుతారు. నేను చెప్పే విధంగా మీరు అప్లై చేస్తే మీకు డబ్బులు సేవ్ అయితే అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసా ఒకే ప్లేస్ నుంచి స్విగ్గీ అండ్ జొమాటోలో 2 క్లౌడ్ కిచెన్స్ రన్ చేయొచ్చు. అది ఎలా అంటే క్లౌడ్ కిచెన్ పేరు మీద ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటారు చాలా మంది. అలా తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనమే చాలా లాస్ అవుతాం. ఒక క్లౌడ్ కిచెన్ కి ఒక ఫుడ్ లైసెన్స్, ఒక క్లౌడ్ కిచెన్ కి ఒక ఫుడ్ లైసెన్స్. సో 2 క్లౌడ్ కిచెన్స్ రన్ చేయాలంటే 2 ఫుడ్ లైసెన్స్ కావాలి. అప్పుడు మనకి చాలా డబ్బులు పోతాయి, చాలా ప్రాబ్లం కూడా ఉంటుంది. అదే కనుక మీ పేరు మీద ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే ఒకే ఫుడ్ లైసెన్స్ మీద మనం 2 క్లౌడ్ కిచెన్స్ రన్ చేయొచ్చు. అంటే స్విగ్గీ అండ్ జొమాటోలో రెండిట్లో కూడా. ఎలా చేయాలంటే మనం కొత్త క్లౌడ్ కిచెన్ ఆన్ బోర్డ్ చేసినప్పుడు ఎలా అయితే ప్రాసెసింగ్ ఉంటుందో సేమ్ అలానే చేసేసి ఫుడ్ లైసెన్స్ ప్లేస్ లో మన పేరు మీద ఉన్న ఫుడ్ లైసెన్స్ పెడితే సరిపోతుంది. ఇంకో విషయం, జొమాటోలో క్లౌడ్ కిచెన్ పేరు మీద ఫుడ్ లైసెన్స్ ఉండి మీ పేరు మీద బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీరు జొమాటోలో సంపాదించిన ₹1 కూడా మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావు. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ ఒక పేరు మీద, ఫుడ్ లైసెన్స్ ఒక పేరు మీద ఉండేసరికి అక్కడ మిస్ మ్యాచ్ తో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. డబ్బులన్నీ జొమాటో యాప్ లోనే హోల్డ్ అయిపోతాయి. అందుకనే బెటర్ గా మీ పేరు మీద ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు.